ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు శృంగేరి శంకరమఠం ధర్మాధికారి, మహాలక్ష్మి దేవస్థానం పీఠాపురం ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మనం ప్రస్తుతం చూసుకుంటే ఈ మధ్య కాలంలో క్రైమ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ ప్రస్తుతం యువత నాశనం కావడానికి, వారి జీవితాలు నాశనం కావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? అలాగే ఇప్పుడు కాలం యువతలో ఆధ్యాత్మికత కూడా తగ్గిందని అనిపిస్తూ ఉంది. ఆధ్యాత్మికంగా మరి ఏ విధంగా ఉంటే ఇలాంటివన్నీ తగ్గుతాయి మొదలైనవన్నీ వివరిస్తారా? ఇది యువతకి చాలా అవసరమైన ప్రశ్నమ్మా, చాలా ప్రధానమైనది కూడా. ఈ కాలంలో యువత మేము సర్వం, మాకు ఆధ్యాత్మికత అవసరం లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సమాంతరంగా భగవద్ అనుగ్రహంతోనే నా జీవితం అయిందనుకునే వాళ్ళు కూడా ఈ కాలంలో పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఒకటి ప్రధానంగా సమాధానం చెప్పాల్సి వస్తే, యువత జీవితాలు నాశనం అవ్వడానికి ఎవరైనా కారణం అంటే తల్లిదండ్రులు ప్రధానంగా. అంటే దిద్దాల్సి బాగైనా కారణం వాళ్ళే, పాడైన కారణం వాళ్ళే. కారణం ఏంటంటే, ఏమీ తెలియని అజ్ఞానంతో ప్రారంభమైన ఒక జీవితాన్ని ఒక అద్భుతంగా మలచగల శక్తి తల్లిదండ్రులకు ఉంది. వాళ్ళు మలచకపోయినా వాళ్ళు ఎలా నడుస్తూ ఉన్నారో, కుటుంబం ఇంట్లో వ్యవస్థ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు జీవితం కొంత నేర్చేసుకుంటారు. అంటే చాలా వరకు అలవాటు పడిపోతుంది. అంటే ఒక పాత్రలో నీరు ఇమిడినట్టుగా, అంటే ఒక కూజాలో నీళ్లు పోసారంటే ఆ కూజా ఆకారాన్ని నీరు సంతరించుకుంటుంది కదా. ఒక పళ్ళెంలో పోస్తే పళ్ళెంలో ఆకారాన్ని సంతరించుకున్నట్టుగా, ఆకారం తెచ్చుకున్నట్టుగా పిల్లలు తమ ఇంట్లో పెరిగే పెరుగుదల, ఎంత ట్యూషన్, స్కూలు, కాలేజీలు ఎన్నింటికి పంపించినా, ఎన్ని చోట్లకి వెళ్ళినా తమ ఇల్లు అనేది చాలా ప్రధానంగా చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యవస్థ వాళ్ళకి చాలా ఎక్కువ జీర్ణమవుతుంది. సో దాన్ని వాళ్ళు ప్రధానంగా తీసుకుంటారు. ఇంట్లో ఆరోగ్యం బాగుండాలి. ఇంట్లో ఆరోగ్యం అంటే ఒంట్లో ఆరోగ్యం అని కాదు అర్థం. ఇంట్లో జీవన విధానం బాగుండాలి. ముందు తెల్లవారుజామునే లేవడం, అలాగే వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని బట్టి, వాళ్ళ మతాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి అవి నిర్వర్తించడం. ప్రధానంగా హైందవ సనాతన ధర్మంలో ఉన్న ప్రకారంగా అయితే శిరస్నానం చేయడం, లేదా స్నానం చేయడం, కుంకుమ తిలకం ఏదైనా ధరించడం, ఆడపిల్లలు అయితే జడ వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఇత్యాదులన్నీ మనం వాళ్ళకి తల్లిదండ్రులే చెప్పాలి. ఇవేమీ లేకుండా పెంచి ఇది కల్చర్, ఇది మన ధర్మం అనుకుని పిల్లల్ని వదిలిపెడితే వాళ్ళు ఇవేం మనకు సంబంధించిన కావనుకుంటున్నారు. ఇవాళ పడైపోవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. మా పిల్ల మోడర్న్గా ఉండాలి, ఇలాంటి దుస్తులు వేసుకోవాలి, ఇలా ఉండాలి, లేకపోతే బొట్టు పెట్టుకోకూడదు, అనాగరికత, బొట్టు పెట్టుకోవడం అనేటటువంటి లక్షణాలు తల్లిదండ్రుల నుంచే పిల్లలకు వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకేం తెలియదు పాపం. తల్లి అలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. అంచేత వాళ్ళు తల్లిదండ్రుల ప్రధాన పాత్ర. మీకు ఇందాక అడిగిన ప్రశ్నలో వాళ్ళ జీవితాన్ని బాగుపరచాలన్నా, పాడు చేయాలన్నా తల్లిదండ్రులదే కీలకమైన పాత్ర. అంతేకాదు కొన్ని ప్రేరేపిత అంశాలు సమాజంలో ఉన్నటువంటి సినిమాలు అవనండి, యూట్యూబ్స్ అవనండి, ఛానల్స్ అవనండి, అయితే సెల్ ఫోన్లో వచ్చేటువంటి మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళు అనేక విషయాలు గ్రహించగలిగే శక్తి రోజు చిన్నపిల్లల దగ్గర నుంచి ఉంది. అది వాడికి ఊహ రావడంతోనే ఆపరేట్ చేయడం తెలిసిపోతుంది వాడికి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే గోరుముద్దలు పెట్టేప్పటి నుంచే వాడు సెల్ ఫోన్ చూపించి పెడుతున్న తల్లులు ఉన్నారు కదా. ఏమవుతుంది ఇప్పుడు? అది పసిగుడ్డులతనంలో ఆ సమయంలో కంటికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే, పాడు చేయడం ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇప్పుడు మీరు చెప్పండి. వాడికి ఆ స్క్రీన్ ఎంత ఇబ్బందికరమైన విషయం. గట్టిగా మనమే ఎక్కువ రోజు చూస్తే తలనొప్పి వస్తుంది. అలాంటిది చిన్న గుడ్డు కన్ను ఇంకా తెరిచి తెరవని సమయం నుంచి వాళ్ళకి అన్నం పెడితే, అది పెడితే తింటున్నారని పెడుతున్న తల్లిదండ్రులను చూస్తూ ఉన్నాం. ఇటువంటివి నిషిద్ధం. ఇవి చాలా బాధాకరమైన అంశాలు ఇవి. అవి పక్కన పెట్టి ఏడ్చినా సరే వాళ్ళకి ఎలాగైనా అన్నం పెట్టడం కోసం వేరే విధమైన ప్రయత్నం చేయాలి తప్ప, ఫోన్ ఒళ్ళో పెట్టి అన్నం పెట్టడంతో స్టార్ట్ అవుతుంది పాడవడం. ఆ తర్వాత చాక్లెట్ కావాలంటాడు, ఏడుస్తాడు పెద్ద అయ్యాక. తర్వాత ఇంకోటి కావాలంటాడు, ఐఫోన్ కావాలంటాడు, కొనిపిస్తారని. సో వాడిని ఒక రకమైన పిల్లల్ని ఒక రకమైన పద్ధతులు తయారు చేయడం అనేది ఇంట్లో మార్పు రావాలి. ఒక ఆధ్యాత్మికత అదే ఇంట్లో ఉందనుకోండి, ఇవన్నీ క్షణికావేశాలకు లోనై చేసేటటువంటి క్రైమ్ ఎక్కువ ఉంది. చూసారు, అసలు క్రైమ్ అంటేనే క్షణికావేశంలో చేసేది. హత్యలు, ప్రమాదాలు ఇవన్నీ గంటల గంటల సేపు జరగవు, చాలా లిప్త కాలంలో జరిగిపోతాయి, అగ్రహావేశాలకు లోనై. సో పిల్లలకి ఆ కోపాన్ని జయించడం నేర్పాలి. క్రోధం అంటే ఏంటి, కామం అంటే ఏంటి, కామ, క్రోధ, లోభాలు వీటి వలన ఎలాంటి అనర్థాలకు లోనవుతున్నారు. కోపాన్ని జయించుకోకపోవడం వల్ల, ఒక్క నిమిషం మనం నియంత్రించుకోలేకపోవడం వల్ల పెద్ద పెద్ద సమస్యలు తెచ్చిపెట్టుకున్న వాళ్ళు ఒక సెంట్రల్ జైలుకి వెళ్ళి చూస్తే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. క్షణికావేశంలో చేసిన తప్పులకి జీవితాంతం అనుభవించే శిక్ష ఏంటో జైళ్లలో అర్థం. శిక్ష పెద్దది ఉంటుంది, ఆవేశం చిన్నదే, సమయము చిన్నదే, కానీ పొరపాటు వలన దానికి పడిన శిక్ష
సో దీన్ని మనం పిల్లలకి బాగా అర్థమయ్యేలా చెప్పగలగాలి. అంతేకాదు జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ముందు విద్యాభ్యాసమును, తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి, ఇవన్నీ పిల్లలకు అలవాటు చేయాలి. దైవభక్తి అలవాటు చేయాలి, దేశభక్తి అలవాటు చేయాలి. ఇవి ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఒక మువ్వన్నెల జెండాకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఒక దేవతామూర్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతా అది జెండాకి కూడా ఇవ్వాలి. దేశం పవిత్రమైంది, నా దేశం అనే భావన కావాలి, నా దైవం అనే భావన కావాలి. ఇవి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఎలా పాడవుతారు? అందుకని నేను ఇంట్లోంచే స్టార్ట్ చేస్తాను. ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది పతనం. అందుకని ప్రధానంగా ఆధ్యాత్మికత అనేది యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత అని ఒక శ్లోకం ఉంది. ఏకైకమ ప్యనర్థాయి కుమేత్త చతుష్టయం అంటారు. యవ్వనంలో పిల్లలు చేసేటటువంటి ఆ కాలంలో పొంగులో చేసేటటువంటి వాటిని తప్పుల్ని సరిదిద్దకపోవడం వలన, వాటిని సమర్థించడం వలన పెద్ద పెద్ద నాయకులు లేకపోతే సెలబ్రిటీస్ వాళ్ళలో చేసేటటువంటి సమస్యలను ఇటువంటివి జరుగుతూ చూస్తూ ఉన్నాం మనం ఈ రోజున. అందుకని తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషిస్తారు. తర్వాత ఆచార్యులు, గురువులు ప్రధాన పాత్ర పోషించేవారు. ఇప్పుడు గురువులు లక్ష్య పెట్టడం లేదు. గురువులు కానీ, కాలేజీలో కానీ, పాఠశాలల్లో కానీ పిల్లల్ని తిట్టినా లేదా కొట్టినా తిరిగి కేసు పెట్టేంత పరిస్థితి ఆచార్యుల మీద, అధ్యాపకుల మీద వచ్చిందంటే ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని ఏ ముగ్గురైతే సమాజాన్ని తీర్చిదిద్దుతారో ఆ ముగ్గురే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని గౌరవించింది మన సనాతన ధర్మం. ఈ ముగ్గురు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఒక విద్యార్థి కానీ, ఒక యువత మంచి మార్గంలో నడవాలి అంటే వీళ్ళదే ప్రధాన పాత్రమ్మ. వాళ్ళు జాగ్రత్తగా పిల్లల్ని పెంచితే సమాజం బాగుంటుంది, క్షేమంగా ఉంటుంది. ఆధునిక కాలంలో యువత ఏ విధంగా ఉండాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.